ఇంగ్లీష్ గ్రామర్లో మనకి ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సిలో అడిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అఫిక్సెస్. అఫిక్సెస్ అంటే ఏంటంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. మనకి ఈ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నుంచి 1 or 2 బిట్స్ డెఫినెట్గా వస్తున్నాయి. అయితే ఈ సఫిక్సెస్లో కనుక మళ్ళీ మనం చూసుకుంటే ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ని ఐడెంటిఫై చేయండి అని, లేదా డెరివేషనల్ సఫిక్స్ని ఐడెంటిఫై చేయండి అని కొంచెం డీప్గా వెళ్ళి అడిగే అవకాశం ఉంది. అసలు ఈ ఇన్ఫ్లెక్షనల్ అండ్ డెరివేషనల్ సఫిక్సెస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ యూజువల్ మనం మాట్లాడుకున్నట్టుగా ప్రిఫిక్సెస్ అంటే రూట్ వర్డ్కి ప్రీ అంటే బిఫోర్ యాడ్ అయితే దాన్ని ప్రిఫిక్స్ అని, రూట్ వర్డ్కి తర్వాత యాడ్ అయితే సఫిక్స్ అని అంటాం. అదేనా అఫిక్సెస్ అంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. ఏదైనా ఒక రూట్ వర్డ్కి ముందు యాడ్ అయితే ప్రిఫిక్స్, రూట్ వర్డ్కి తర్వాత యాడ్ అయితే సఫిక్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే సఫిక్సెస్. ఈ సఫిక్సెస్ 2 టైప్స్, ఇన్ఫ్లెక్షనల్, డెరివేషనల్. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అంటే ఏంటంటే డు నాట్ చేంజ్ ద వర్డ్స్ మీనింగ్. ఈ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ని మార్చలేవు అవి. ఏవి? ఈ ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అనేవి రూట్ వర్డ్ యొక్క మీనింగ్ని మార్చవు. అంటే రూట్ వర్డ్ తర్వాత యాడ్ అవుతాయి కానీ ఈ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ని మార్చలేవు. అలానే వర్డ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ను కూడా మార్చలేవు. ఇది నౌన్ అయితే నౌన్గానే ఉంటుంది, వర్బ్ అయితే వర్బ్గానే ఉంటుంది, అలా ఉండిపోద్ది అనమాట. ఈ రూట్ వర్డ్కి యాడ్ అయినా కూడా దీని యొక్క మీనింగ్ని లేదా దీని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని మార్చలేవు. అటువంటి సఫిక్సెస్ని ఏమనొచ్చు మనం? ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అని అనొచ్చు. అవి ఏంటి ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్? ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అవి ఏంటంటే మనం ఎస్ ఆర్ ఈఎస్, ఐఈఎస్, డి, ఈడి, అలానే ఎన్, ఈఎన్, ట్, రెన్, ఐఎన్జి, వీటిని మనం ఏమనొచ్చు అంటే ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అని అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ అని ఇచ్చాడు, ఐడెంటిఫై ద ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ అన్నాడు అనుకోండి. ఏంటది ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్? ఐఎన్జి. ఫర్ ఎగ్జాంపుల్ హీ గోస్ అని ఇచ్చాడు అనుకోండి, అందులో ఇన్ఫ్లెక్షనల్ సఫిక్స్ ఏముంది అంటే ఈఎస్. సో ఇలా ఎస్ఈఎస్, ఐఎస్, డిఈడి, టి, ఎన్, ఈఎన్, ఆర్ఎన్, ఐఎన్జి లాంటి సఫిక్సెస్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అని అనొచ్చు. వాటిని ఐడెంటిఫై చేయమంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఈ సఫిక్సెస్ని చూసి. అలానే డెరివేషనల్ సఫిక్సెస్ అనేవి ఏంటంటే రూట్ వర్డ్కి తర్వాత యాడ్ అవుతాయి. అయితే ఈ రూట్ వర్డ్ తర్వాత యాడ్ అయ్యి రూట్ వర్డ్ యొక్క మీనింగ్ని, దాని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని మార్చేస్తాయి. అలా మార్చేటువంటి వాటిని ఏమంటామంటే మనం డెరివేషనల్ సఫిక్సెస్ అని అంటాం. రూట్ వర్డ్కి తర్వాత యాడ్ అయ్యి మీనింగ్ని, పార్ట్ ఆఫ్ స్పీచ్ని మార్చకపోతే ఇన్ఫ్లెక్షనల్, మార్చేస్తే డెరివేషనల్. గుర్తుంచుకోవాలి. ఈ డెరివేషనల్ సఫిక్సెస్ ఏంటంటే ఇలా ఫుల్, లెస్, మెంట్, ఏబుల్, ఆల్, ఎల్వై ఇలాంటి వాటిని మనం ఏమనొచ్చు అంటే డెరివేషనల్ సఫిక్సెస్ అని మనం అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫ్రెండ్, ఇది ఒక రూట్ వర్డ్. ఫ్రెండ్ ఇదేంటిది? నౌను. అలానే ఇప్పుడు ఎల్వై యాడ్ అయింది అనుకోండి, ఇప్పుడు దీని మీనింగ్ మారిపోతుంది. ఫ్రెండ్లీ, ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఫ్రెండ్లీ అంటే స్నేహంగా మారింది, దాని అర్థం మారింది. అలానే ఇప్పుడు ఫ్రెండ్లీ అనేది ఏంటి? ఇప్పుడు యాడ్వర్బ్గా మారిపోయింది. అంటే మీనింగు మారింది, దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా మారిపోయింది. ఆ మార్చడానికి ఏంటి మనం తీసుకున్నాం అంటే ఈ సఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల దాని మీనింగు, దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ మారింది. సో కాబట్టి ఈ సఫిక్స్ని ఏమని చెప్పొచ్చు? ఇప్పుడు మనం డెరివేషనల్ సఫిక్స్ అని అనొచ్చు. ఏ సఫిక్స్ అయితే రూట్ వర్డ్కి యాడ్ అయ్యి మీనింగు, పార్ట్ ఆఫ్ స్పీచ్ని మార్చలేదో దానిని ఇన్ఫ్లెక్షనల్ అని, మీనింగ్ని, దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ని మార్చుతాదో దానిని డెరివేషనల్ సఫిక్స్ అని అనొచ్చు. ఇవి డెరివేషనల్ సఫిక్సెస్. వీటిని మనం ఇన్ఫ్లెక్షనల్ సఫిక్సెస్ అని అంటుంటాం. సో కాబట్టి వీటిని కొంచెం మెమరైజ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.